హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అనుకోకుండా యానంలో ప్రత్యక్షమయ్యానండి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పని మీద యానం వచ్చాను. సో ఈరోజు యానంలో వినాయక రెసిడెన్సీ అనే హోటల్లో నేను స్టే చేశాను. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, యానంలో బెస్ట్ హోటల్ అని. ఈ విజువల్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారేమో, కాదు, 7:30 to 8 ఇన్ బిట్వీన్. ఎంత మంచుతో కప్పబడి ఉంది యానం. అట్ ది సేమ్ టైం ఏలూరు టు యానం వచ్చేటప్పుడు కూడా నేను అమలాపురంలో ఈ మంచులో ఇరుక్కుపోయాను. సో మంచు బాగా పడటంతో కొంచెం ఇంపాక్ట్ అయ్యాను డ్రైవింగ్లో, చాలా ఇబ్బంది పడ్డాను. సో మీరు అటువైపు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కొంచెం ప్రికాషన్గా వెళ్ళండి. మంచి అయితే పడుతుంది, కొంచెం ఎర్లీగా గమ్యస్థానాలకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో మనం యానంలో ఉన్నామండి, ఇది యానం జంక్షన్. సో సుస్వాగతం యానం బోర్డు చూసారు కదా. సో ఇక్కడ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా హోటల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకి ఆటగాళ్ళ కోసం లెక్కర్ షాపులు కూడా ఉంటాయి. వెరీ లెస్ ప్రైస్ ఆల్కహాల్ అండ్ పెట్రోల్ యానంలో స్పెషల్, అదే మీ అందరికీ తెలుసు. సో నేను ఈ రోజు విజిట్ చేసిన పర్పస్ వేరే అయినప్పటికీ యానంలో ఉండాల్సి వచ్చింది. 2 years బ్యాక్ యానం మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో బాగా పాపులర్ అయింది. యానంలో అందరికీ తెలిసిన ఒక బీచ్ ఉంది, అది యానం బీచ్. ఇక్కడ ప్రవహించేది గోదావరి అయినప్పటికీ యానం బీచ్ కి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. 2 years బ్యాక్ నేను చేసిన వీడియోకి చాలా ప్రాచుర్యం వచ్చిందని నేను చెప్తాను కదా. అదేంటంటే నేను ఒక వీడియో చేశాను యానంలో ఉన్న హోటల్, దట్ ఈస్ వినాయక రెసిడెన్సీ. ప్రజెంట్ నేను స్టే చేసిన హోటల్ కూడా అదే, చాలా అద్భుతంగా ఉంటుంది హోటల్. ఆ హోటల్ ఓనర్ని కలవడం జరిగింది నేను యానం విజిట్ చేసినప్పుడు. తను చెప్పింది ఏంటంటే నా వీడియో చూసి 40% ఆక్యుపెన్సీ ఆ హోటల్కి వస్తున్నారంట. సో దట్ ఈస్ ఏ రియలీ గుడ్ నోట్. యానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ హోల్సేల్ చేపలు అయితే దొరుకుతాయండి. పులస మీరు వినే ఉంటారు. పులస మీద కూడా ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టా, అది కూడా యానం వచ్చి నేను పులస కొన్న వీడియో అది. ఆ వీడియో కూడా బాగా పాపులర్ అయిందండి. సో అట్ ది సేమ్ టైం ఈ రోజు వచ్చినప్పుడు కూడా కొంచెం లేట్ గా మార్నింగ్ లెగడం వల్ల చేపలు అమ్మే హోల్సేల్ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయితే చేపల మార్కెట్ ఉంటుంది, అప్ టు 8-9 AM వరకు ఉంటుంది. ఈ మార్కెట్ స్టార్ట్ అయ్యేది 3 AM స్టార్ట్ అవుతుందని ఇక్కడ కొంతమంది జలాలు చెప్తున్నారు, కొంతమంది అయితే 2 AM అని కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఆ టైం. మనకైతే మస్ట్ అండ్ షుడ్ గా మనం 4 o'clock నుంచి అవైలబిలిటీ ఉంటే మనకు కావాల్సిన ఫిషెస్ ఫ్రెష్గా దొరుకుతాయి చాలా తక్కువ ప్రైసెస్లో. సో మీరు విజిట్ చేసినప్పుడు యానంని ఎర్లీ మార్నింగ్ లేసి ఈ వేలంలో పార్టిసిపేట్ చేయండి. యానం వచ్చిన ప్రతిసారి ఈ గోదావరి ఒడ్డున అయితే చాలాసేపు నేను కూర్చుంటానండి. ఈ గోదావరి విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ గోదావరి విజువల్స్ అన్నింటినీ మీతో షేర్ చేసుకుందామని నేను ట్రై చేస్తున్నప్పటికీ కెమెరాస్ తో అంత క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ రావట్లేదండి. రియల్ గా ఆస్వాదించే ఆ లుక్కే వేరు, బట్ కెమెరాతో వచ్చిన విజువల్స్ అయితే వేరేగా ఉన్నాయి. బట్ మాక్సిమం నేను ట్రై చేస్తున్నా మీకు ఈ విజువల్స్ అన్నింటినీ ప్రజెంట్ చేయడానికి. యానం ఎప్పుడు వెళ్ళినా సరే గోదావరి ఒడ్డున అయితే చాలా సేపు కూర్చుంటా. మీకు కనపడుతున్న బ్రిడ్జ్ ఉంది చూసారా, అది యానం ని అమలాపూర్ ని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పేరు ఎదురులంక బ్రిడ్జ్. అప్రాక్సిమేట్లీ 1.8 kilometers లెంత్ ఉంటుంది. ఇది 2002 సెప్టెంబర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 110 crores కాస్ట్ దీనికి కన్స్ట్రక్షన్ కి అయింది. బట్ లుక్ అండ్ ఫీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పక్కన జీసస్ స్టాట్యూ కనెక్టివిటీతో ఆ విజువల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ఏరియాలో మస్ట్ అండ్ షుడ్ గా చాలా సేపు స్పెండ్ చేయండి. ఈ యానం బీచ్ లో మనం ఎక్కడ కూర్చున్నా సరే ప్రతి షాట్ సినిమాటిక్ విజువల్స్ లాగే ఉంటుంది. ఎంట్రీలో శివలింగం స్టాట్యూతో చాలా అద్భుతంగా ఉంటుంది. గోదావరి ఆ బోట్స్ లుక్, సినిమాటిక్ స్టాండర్డ్. ఆ పక్కనే మనకి హోల్సేల్లో
ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఉంటుంది. యానం వచ్చాయని నా కార్కి ఫుల్ ట్యాంక్ చేశాను. ప్రైస్ వచ్చేసి లీటర్ 96 రూపీస్ పడింది. ఆంధ్రాలో 109 రూపీస్ ఉంది ప్రజెంట్. హోల్సేల్ మార్కెట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ స్టార్ట్ అయ్యేది ఈ ప్లేస్ లోనండి, మీరు చూస్తున్న విజువల్ లో ఉన్న ఏరియాలోనే. రాజీవ్ బీచ్ అని కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నియర్ బై ఒక గవర్నమెంట్ హోటల్ ఉంది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.